ఈ కార్యక్రమాన్ని సమర్పిస్తున్న వారు కాంచీపురం వరమహాలక్ష్మి సిల్క్స్ గరుడాత్రి ఒరిజినల్ కంచిపట్టు చీరలు సాక్షాత్తు కంచి ధరలకే. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను పద్మిని. ప్రస్తుతంతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, వాస్తు జ్యోతిష పండితులు కేఎస్ఆర్ గారు మనతో పాటు ఉన్నారు. మాట్లాడదాం సార్. నమస్తే సార్. నమస్తే అండి. సార్, ఉన్నటువంటి ద్వాదశ రాశులు 12 రాశుల్లో కూడా కొన్ని కొన్ని రాశులకి చెప్తూ ఉంటారు, ఈ రాశిలో పుట్టటమే మేము చేసుకున్న ఘోరమైనటువంటి పాపము, అందుకే ఈ రాశిలో పుట్టాము, మాకు కష్టాలు తప్ప ఏం లేవు అని అంటూ ఉంటారు. నిజంగా అలా ఏమైనా ఉంటుంది అసలు? అంటే ఫస్ట్ కష్టపడినప్పటికీ క్రమేపీ ఎదిగేటటువంటి లైఫ్స్, క్రమేపీ వాళ్ళ జీవితాలు అలా పైకి వెళ్ళేటటువంటి రాశులు ఏమైనా ఉంటాయా? మీ అనాలిసిస్‌లో అలాంటి పరిశోధన ఏదైనా జరిగిందా? చెప్తారా ప్రేక్షకులకి? తప్పకుండా. అంటే ఎప్పుడైనా ఒకటి సాధారణంగా శనితో సంబంధం ఉన్న పరిస్థితి ఎవరికున్నా కూడా, అంటే మనం ఎప్పుడైనా సరే ఇలాంటివి ఉదహరించాలి అనుకున్నప్పుడు ఫస్ట్ వాళ్ళు గుర్తుంచుకోవాల్సింది, వాళ్ళకి తెలిస్తే లగ్నం అనే గుర్తుంచుకోవాలి. సెకండ్ ఆప్షన్‌గానే వారి యొక్క రాశిని తీసుకోవాలి. ఓకే. సో, ఈ రాశులు లేదా లగ్నాలు, వృషభ రాశి అనేది ఉంటుంది. ఈ వృషభ రాశి వారికి సాధారణంగా బాల్యమంతా కూడా కొంత కష్టాలతోనే ఉంటాయా? ఉంటాయి. ఓహ్! సో, బాగా చదవగలిగిన విధానం ఉన్నా కూడా ఇంట్లో పరిస్థితులు అనుకూలించక, చదువు. చదువులో కూడా మధ్య మధ్యలో కొంత బ్రేక్స్ రావడానికి, సో ప్రతిదీ పోరాడితే తప్ప గెలవలేని పరిస్థితి వృషభ రాశికి ఎక్కువ ఉంటుంది. హ్మ్. సో, కానీ అలాగని అంచెలంచెలుగా ఎదగగలిగే స్తోమత అయితే గనక వృషభ రాశికే ఎక్కువ ఉంటది. ఎండ్ ఆఫ్ ది డే ఎదుగుతారు. ఖచ్చితంగా. ఎందుకంటే కోరికలు కొద్దిగా ఎక్కువ ఉండే రాశుల్లో వృషభ రాశి కూడా ఎక్కువ. నెరవేర్చుకుంటారు. అంతేనా? కనుక అంతేగా, హ్మ్. మరి కోరికలు ఎప్పుడైతే పెరగాలో మన బలం కూడా పెరగాలి. అందుకని వాళ్ళు ఎలాగైనా సరే దాన్ని సాధించాలనే తత్వంతోనే పరాక్రమించడం అనేది ఉంటుంది. సాధారణంగా వృషభ రాశిలో మీకు కర్కాటక రాశితో పోలిస్తే మానసిక స్థైర్యం అనేది వృషభ రాశికి ఎక్కువ ఉంటుంది. సో, బాగా ఎక్స్ట్రా ఆర్డినరీగా వాళ్ళ జాతకంలో ఏవైనా సరే ఇబ్బందికరమైన పరిస్థితులు ఉంటే తప్ప జనరల్‌గా ఆత్మహత్యల జోలికి పోరు. అబ్బా! సో, బిగ్గెస్ట్ అది నేను స్ట్రాంగ్ కొద్దిగా స్ట్రెంగ్త్ అది. స్ట్రెంత్ అనేది హ్మ్. ఎక్కువ ఉంటుంది. ఎన్ని సార్లు పడినా సాలిడ్‌లాగా ఎలాగోలా గూడు కడతారు వాళ్ళు. సో, అందుకని ఖచ్చితంగా ఆహ్, నిరాశ పడక్కలంటే వాళ్ళకి జస్ట్ ఒక 14 15 ఏళ్ళో ఉన్నాయి. ఏంటి నా ఇంట్లో ఇన్ని కష్టాలు. హ్మ్. నిరాశ మా పడకండి. నిరాశ పడక్కల్లా. ఖచ్చితంగా ఇంచుమించుగా 32-36 మధ్య వాళ్ళకి దశ తిరిగే అవకాశాలు ఎక్కువుంటాయి. ఆహా! సో, అక్కడి నుంచి ఇంక నెమ్మదిగా ఒక్కొక్క కోరిక తీరటం అనేది ఉంటుంది. ఇంచుమించుగా అంటే గురు దశలో అని అంటున్నారా? అంటే హ్మ్. యావరేజ్‌గా గురుదశ అంతే కదా! కూడా అవ్వచ్చు. ఒక్కోసారి రాహులో రాహులోనే. ఉన్నట్టుండి హ్మ్. సుడి తిరగొచ్చు. హ్మ్. అదే రాహు ఆకస్మికంగా సుడి గురువులే. తిరగాలంటే ఆ! రాహు ఇంచుమించు రాహు చివరిలో గురుడికి అప్పచెప్తాడు కదా! అవును సార్. తన రోల్ అంతా కూడా. అవును సార్. మనం నేను రిటైర్ అయిపోతున్నానయ్యా, హ్మ్. నువ్వు జాగ్రత్తగా నువ్వు చూసుకో అందుకో. అని ఆయనే చెబుతాడు ఆ! ఆయనకి. ఆ! సో, అందుకని సాధారణంగా మీరు చూసినట్టయితే గనక గురుడు వచ్చే ముందే మీకు ఇంచుమించు ఒక సంవత్సరం, 15 నెలల ముందుగానే నెమ్మది నెమ్మదిగా మన జాతకంలో రాహు దశ మార్పులొచ్చేస్తాయా? మార్పులొస్తాయి మంచివి. ఓహ్! ఎందుకంటే తర్వాత గురుడు అందించే స్టామినా ఉండాలి కదా! సో, అందుకని గ్యారంటీగా మీకెప్పుడు కూడా రాహులో కుజుడు, రాహులో చంద్రుడు లాస్ట్‌లో ఉండగానే హ్మ్. ఖచ్చితంగా కొన్ని మంచి మార్పులొస్తాయి. బ్యూటిఫుల్. సో, అందుకని వృషభ రాశి ఆ రకంగా క్రమేపీ పైకొచ్చే ఎదుగుతారు. హ్మ్. ఎదిగొచ్చే రాశి అది. తర్వాత మిథున రాశి కూడా అలాంటిదే. ఎందుకంటే మిథున రాశికి భాగ్యాధిపతి శని అవుతాడు. హ్మ్. అవును. సో, అష్టమాధిపతి కూడా శనే. శనే అవుతాడు. కనుక ఈ 2 కారణాల వల్ల ఏమవుతుందంటే, అందులో ముఖ్యంగా ఎవరైతే ఇక్కడ పునర్వసు నక్షత్రం పుడతారో ముఖ్యంగా మనకి ఆరుద్ర, మృగశిరతో పోలిస్తే మొదట అంతా కూడా, అందుకే నాకు కొన్ని కొన్ని సార్లు అనిపిస్తుంది. అంటే మనకి పురాణాలని దీన్ని సింక్రనైజ్ చేయటం అనేది, పునర్వసు నక్షత్రం నీది రాములు వారి నక్షత్రం, నీకు అన్ని కష్టాలే అంటారు వాడుకలో. మనం ఈవెన్ సీత పేరు పెట్టినా కూడా ఆవిడ పేరు పెట్టకండి. ఎందుకు పెట్టారు, అన్ని కష్టాలనేది హ్మ్. కూడా మనం వింటూ ఉంటాం. వేరే పేరు లక్ష్మికి కష్టాలు లేవేంటి? అసలు కానీ ఇక్కడ మనం జాతకానికి అప్లై చేసుకుంటే సీతేమో నేను చెప్పలేను గానీ, హ! పునర్వసు నక్షత్రం వాళ్ళకి ఖచ్చితంగా వెంటనే వచ్చే దశ శని దశ. శని దశే. అవును.
సో రాముల వారు కష్టాలు పడినట్టు వీళ్ళకి బాగా శని ఎక్స్ట్రాడినరీగా వీళ్ళ జాతకంలో ఉంటే తప్ప ఉమ్, మొదలంతా ఆలస్యాలు అవంతరాలు ఆటంకాలే ఎక్కువ ఉంటాయి. ఉంటాయి. సో అందులో మనకి క్లియర్ కట్గా ఆ, సార్. ఈజీగా ఉంది. ఆ, సార్. సో అందుకని ఎక్కువ మంది జాతకాలతో సంబంధం లేదు, అవును నాది రాముల వారి నక్షత్రం అందుకే నా ఇబ్బందులు పడుతున్నాను వాళ్ళు అనుకోవచ్చు అనుకోవచ్చు పాపం. పాపం. కానీ వాళ్ళని మళ్ళీ పైకి తీసుకురావడానికి బుధ మహాదశ అనేది ఉంటుంది. కేతు ఒక 5, 6 అది 7 ఏళ్ళలో 5 ఏళ్ళు ఎక్కువ కష్టాలున్నా మళ్ళీ వెంటనే శుక్రుడు వచ్చేస్తాడు. వచ్చేస్తాడు. అందులో మిథున రాశి కూడా కొద్దిగా ఆలస్యమైనా కూడా ఆ, సార్. బ్రహ్మాండంగా నిలదొక్కునే అదృష్టం అయితే గనక ఉంటుంది. మిథున రాశికి ఉంటుంది. బ్యూటిఫుల్. సో అది కూడా మంచి రాశి కానీ మనం అంటే ఆలస్యంలో మంచిది నేననేది. స్లో అండ్ స్టడీ విన్స్ ద రేస్ ఎండ్ ఆఫ్ ద డే. రైట్. అందుకని అది మంచి రాశి. Hmm. ఇక వచ్చేప్పటికి ఏంటంటే కర్కాటం అనేది ఓకే కానీ దానికి ఏం పెద్ద ఇబ్బందులు ఉండవు. అన్నీ వాళ్ళకి జీవితంలో ఎక్కువ శాతం సుఖము దుఃఖము సుఖము దుఃఖము అట్లా అట్లా కొద్దిగా అవుతూ ఉంటుంది. Hmm. అందుకని దాన్ని మనం పట్టించుకోగల. సో తర్వాత వచ్చేప్పటికి సింహరాశి. కానీ సింహరాశి కూడా నేను చూసినంత వరకు ఎక్కువ శాతం బాల్యంలో కష్టాలు ఉండటం, బాధ్యతలు ఎక్కువ ఉండటం. అంటే చిన్నప్పుడే వాళ్ళ ఇంట్లో ఏదైనా సరే అమ్మో నాన్నో విడిపోవటం కానీ లేదా ఒకళ్ళు ఎవరినైనా కొద్దిగా కోల్పోవటం కానీ ఈ రకంగా ఏదో ఒక బాధ్యత వీళ్ళకి తగులుకోవటం, కరెక్ట్గా ఎదగాల్సిన టైంలో నాన్నకి సరైన సంపాదన లేకపోవటం, ఆ తర్వాత చెల్లిలో అక్కో తమ్ముడో ఎవరైనా ఉంటే వాళ్ళ బాధ్యతలు వీళ్ళు తీసుకోవాల్సి రావడం, ఈ రకంగా కొంత వీరిది బాధ్యతల రూపేణ ఎక్కువ శాతం ఆలస్యం అవటం అనేది. ఎందుకంటే ఈ బాధ్యతలు నిర్వహించుకోవడం కోసం మొదటంతా కూడా కొద్దిగా అప్పుల జోలికి కూడా వెళ్ళాల్సిన పరిస్థితి వస్తుంది. సో కొద్దిగా సింహరాశి తొందరగా అప్పులు తీసుకునేరా లగ్నం కూడా. జనరల్గా వీళ్ళు అప్పు ఇవ్వడానికైనా సరే వాళ్ళకి స్తోమత ఉంటే కొంత సిద్ధం అవటం అనేది ఉంటుంది. అలాగే అప్పు తీసుకోవాలన్నా కూడా ఏదో విధంగా తీసేసుకోవటం కూడా ఉంటుంది. అందుకని కొద్దిగా ఎక్కువ అప్పులు ఉండే రాశిలో సింహరాశి కూడా ఉంటుంది. సో కానీ సింహరాశి వాళ్ళు కూడా మళ్ళీ నిదానంగా గెలుపొందటం అనేది ఉంటుంది లైఫ్లో. లైఫ్. ఇక మిగతా అవన్నీ కూడా మళ్ళీ మనకి వృశ్చిక రాశి దాకా కూడా ఇలాంటి ట్రబుల్ అంత ఉండదు. వృశ్చికం మటుకు మళ్ళీ అది కూడా నిదానంగానే ముందుకెళ్ళటం అనేది ఉంటుంది. ఎందుకంటే అక్కడ విశాఖ 4వ పాదమైనా మళ్ళీ వెంటనే శని మహాదశ వచ్చేస్తుంది. ఇక ఎవరైతే అనురాధ నక్షత్రం ఉంటారో వాళ్ళు పుట్టడమే శని మహర్దశలో పడతారు. ఇక జ్యేష్ఠ నక్షత్రం ఏదైతే ఉంటుందో మళ్ళీ వెంటనే అది ఎప్పుడైతే బుధుడిలో రాహు అప్పటి నుంచి ఇంచుమించు వాళ్ళ కష్టాలు బిగిన్ అయిపోతాయి. సో బుధుల్లో రాహు ఇబ్బంది, బుధుల్లో శని ఇబ్బంది, వెంటనే 7 ఏళ్ళు కేతు ఉంటుంది. అందుకని వృశ్చికం కూడా కొద్దిగా ఆలస్యంగానే పైకి రావు. మరి అప్పుడు శుక్ర మహర్దశ నుంచి అందుకుంటారా సార్? శుక్ర మహర్దశ నుంచి అందుకుంటారు. అంటే తర్వాత మనకి అది వాళ్ళు అందుకున్నది నిలుపుకుంటారా లేదా అంటే మటుకు అందుకుంటారు గ్యారంటీ. అందుకోవడం అయితే ఉంటుంది ఖచ్చితంగా. వృశ్చికానికి కూడా ఇబ్బంది ఏం లేదు. ఇక మళ్ళీ మనకి ఎక్కడ కూడా ధనుస్సుకి ఏమి ఉండదు. కానీ మళ్ళీ మకర కుంభాలు ఇద్దరికి కూడా ఇబ్బంది. ఎందుకంటే వాళ్ళకి అధిపతి రాశి అధిపతి శని అవుతూ ఉండటం అనేది ఒకటి. తర్వాత ఇటు రాహు అంటే కుంభంలో అయితే కనుక రాహు అనుకోండి శతభిషం. ఈ మకరంలోకి వచ్చేప్పటికి కూడా రాహువే ఉంటాడు. ఇటు చంద్రమాస దశలో పుట్టిన అంటే శ్రవణ నక్షత్రంలో పుట్టిన, తర్వాత ధనిష్ట నక్షత్రంలో పుట్టిన 18 ఏళ్ళు రాహువే ఉంటాడు. సో అందుకని వీళ్ళు నిర్ణయాలన్నీ కరెక్ట్గా తీసుకోలేకపోవటం, ఒకసారి ఉన్న నిర్ణయం ఇంకోసారి లేకపోవటం, అందుకని వాళ్ళ చదువుని కూడా మార్చేసుకుంటూ వెళ్ళచ్చు. సో అందుకని జీవితంలో ఏంటంటే మిగతా వాళ్ళకి మనం ఏదైతే ఆలస్యంగా అదృష్టం అన్నామో అది కొంతవరకు పాజిటివ్. ఈ రెండు కూడా మకరం కుంభం నెగిటివ్ ఏంటంటే జనరల్గా వాళ్ళ యొక్క మొండితనం వల్లే వాళ్ళు పాటు చేసుకుంటూ ఉంటారు. సో వాళ్ళు ఏమంటాం వారికి కొద్దిగా పట్టుదల ఎక్కువ, వాళ్ళ బ్రెయిన్ మీద వాళ్ళకి నమ్మకం ఎక్కువ. సో అందుకని నేను చేసేది రైట్ కదా, నేను చాలా నిజాయితీగా చేస్తున్నా కదా, పగలు రాత్రి కష్టపడుతున్నా కదా, వీళ్ళు నాకు చెప్పొచ్చేది ఏంటి అనేది. కానీ అది మార్చుకోలేదు. ఎందుకంటే రాహు అంత తేలిక సుఖాన్ని ఇవ్వడు. ఇబ్బంది పెడతాడు. అంటే రాహు ఎప్పుడు కూడా ఉన్నది లేనట్టు లేనిది ఉన్నట్టు చూపిస్తాడు ఆయన. వీళ్ళు పాపం అదే బంగారం అనుకుంటారు, అక్కడికి వెళ్తే కాకి బంగారం అది. సో అందుకని ఈ ఇబ్బంది వీళ్ళకి ఎక్కువ ఉంటుంది. సో మకరం కుంభం ఏంటంటే కొద్దిగా ఆలోచించి అడుగులేస్తే కొద్దిగా తొందరగానే విజయం పొందడానికి ఉంటుంది. కానీ జనరల్గా అలాంటి ఆలోచన రాహు ఇవ్వలేకపోవటం అనేది ఉంటుంది. ఈ రకంగా వాళ్ళు ముందుగా
ఇబ్బందులు అంటే ఏదైనా సరే ఏమంటాం, ఒకవేళ వాళ్ళకి ఏదైనా సరే నైరాశ్యం అంటే నిరాశతో కుంగిపోవటం అలాంటివి వద్దు. వద్దు. సో ఉంది. ఖచ్చితంగా ఈ విజయం ఓ సాధిస్తారు. ఉందిలే మంచి కాలం ముందు ముందు ముందున ముందున అనే పాట ఖచ్చితంగా ఇన్‌స్పైర్ పాడుకుంటూ వెళ్ళిపోవటం అలాగా. ఖచ్చితంగా మంచి కాలం వచ్చి తీరుతుంది. వచ్చి తీరుతుంది. ఎందుకంటే ఎప్పుడు కూడా ఇంకా మీకు శని ఇచ్చే అదృష్టం ఎప్పుడు కూడా స్థిరం ఉంటది. ఎగ్జాక్ట్‌లీ. సాధారణంగా ఆయన ఎగ్జాక్ట్‌లీ. ఇచ్చేప్పుడే కొద్దిగా ఆలోచించి ఇస్తాడు. ఇచ్చింది సాధారణంగా తొందరగా పాడు చేయడు. శని డిలేస్ బట్ నెవర్ డినేస్ అనేది కూడా వింటూ ఉంటాం. రైట్. అందుకని ఖచ్చితంగా శని చాలా మంచివాడు. ఆ! ఆ మంచి అనేది మనకు ఆలస్యంగా అర్థమవుతుంది. అంటే ఇంట్లో తల్లిదండ్రులు కూడా వాళ్ళు చేసే త్యాగం గాని, మంచి గాని బిడ్డలకి లేట్‌గానే తెలుస్తది. కరెక్ట్ సార్. కరెక్ట్ సో చెప్పారు. అదే రకంగా శని చేసే మేలు కూడా మనకు అలాగే ఆలస్యంగా తెలుస్తది. కానీ స్థిరంగా ఉండిపోతుంది. ఉంటుంది. అయినప్పటికీ కొంచెం ఇంకొంచెం తొందరగా రావటం కోసం లేకపోతే ఆ కష్టంలో కొంత ధైర్యం రావటం కోసం ఏదైనా రెమెడీ ఉందా సార్? అంటే ఎప్పుడైనా సరే వీళ్ళందరూ కూడా ఆంజనేయుడికి చేసుకోవటం అనేది హ్మ్. ఉత్తమం. హ్మ్. సో ఆంజనేయ స్వామి చదవగలిగితే బడబాణాల స్తోత్రం బా! అనేది ఉంటుంది. బా! హ్మ్. అది మీ యొక్క అన్ని రకాల రుగ్మతలకి మందు. ఓకే. ఇది అది అని కాదు. అది అది వినటం ఒక్కొక్కరికి కానీ ఒక్కొక్క రుగ్మత ఉంటుంది. హ్మ్. ఆ రుగ్మతని పారదోలగలిగే ఏకైక అస్త్ర శస్త్రం అనేది స్త్రశాస్త్రం రైట్. బడబానల స్తోత్రం. బావుంటుంది చదువుకుంటే అన్ని చదవడం. రకాలు. చదవడం రాకపోతే వినొచ్చు కదా సార్. వినొచ్చు. హ్మ్. అయితే ఇంతకంటే పవర్‌ఫుల్, ఇంతకంటే కష్టమైనది, ఇంతకంట మరొక అస్త్రం తర్వాత చెప్తాను ఇంకో ఓహ్! వీడియోలో. అమ్మో! ఊరిస్తున్నారు సార్. నెక్స్ట్ వీడియోలో తెలుసుకుందాం రైట్. ఏంటో. రైట్ సార్. చాలా బ్యూటిఫుల్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేశారు. కృతజ్ఞతలు సార్. నమస్తే. రైట్.